హాయ్ హలో ఫ్రెండ్స్. మనము మన లైఫ్లో సంతోషం ఆనందం ఉండడానికి హ్యాపీనెస్ ఉండడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఈ హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అది మనుషుల ద్వారా దొరుకుతుందా, వస్తువుల ద్వారా దొరుకుతుందా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు రెండు ఉదాహరణలు చెప్తాను. ఒక ఫిలింకి వెళ్ళామనుకోండి, అందులో మనకు ఒక 2 అవర్స్ 3 అవర్స్ హ్యాపీనెస్ మేబీ దొరుకుతుంది. అది ఒక క్రికెట్ మ్యాచ్ చూసామనుకోండి, మేబీ అందులో కూడా ఒక 2 3 అవర్స్ మనకు హ్యాపీనెస్ దొరుకుతది. ఒక వస్తువు కొన్నామనుకోండి, అది మనకు నచ్చిన వస్తువు. దాంట్లో కూడా కొద్దిపాటి సంతోషం మనకు దొరుకుతుంది. ఆనందం దొరుకుతుంది. కానీ ఈ వరల్డ్‌లో నువ్వు ఏది చేసినా, ఈ హ్యాపీనెస్ కోసం నువ్వెంత ప్రయాసపడ్డా, ఈ సంతోషం కోసం నువ్వెంత ప్రయాసపడి ఎక్కడెక్కడో తిరిగినా, దేంట్లోనో నువ్వు వెతికినా గానీ, నీకు అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ మాత్రం దొరకదండి. కొద్దిసేపు మాత్రమే ఉంటది హ్యాపీనెస్. చాలామందికి తెలుసు. ఇది ట్రూ కదా! అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ ఎప్పుడన్నా మనకు దొరికిందా? నీ లైఫ్‌లో, నా లైఫ్‌లో, మనందరి లైఫ్‌లో అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ మనకు ఉంటుందా? అసలుంటుందా? మీరనుకుంటున్నారు గదా! అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ ఎవడికుంటది ఈ భూమి మీద? జీవితం అన్నప్పుడు కష్టాలు, సుఖాలు అవన్నీ కామనే గదా అనుకుంటారు. కానీ నీకు అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ దొరికే చోటు ఒకటుందండి. అదెక్కడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర. యెస్, నువ్వు విశ్వసించినట్టయితే, నీవు నమ్మినట్టయితే, ఈ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ ఉందండి. ఈ అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్సు నీవు కోరుకున్నది ఇస్తుందా? నో. అంతకు మించి ఇస్తుంది. ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఏవండీ, ఇక్కడ మనసు శాంతిగా, నెమ్మదిగా ఉంటే, నీకు ఏది ఉన్నా, లేకున్నా నీకు అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్సే. ఇక్కడ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతి. ఇక్కడ మనశ్శాంతి ఉన్నప్పుడే నీకు హ్యాపీనెస్. ఇక్కడ మనశ్శాంతి లేనప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా, ఎవరి దగ్గరికెళ్ళినా, వస్తువు రూపంలోనే కావచ్చు, ఎంటర్‌టైన్‌మెంటే కావచ్చు. నువ్వు ఎంత తిరిగినా, ఎక్కడ తిరిగినా, ఈ అన్‌లిమిటెడ్ హ్యాపీనెస్ నువ్వు పొందుకోలేవు. ఒక యేసుక్రీస్తు వారి ప్రభువారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. నువ్వు నమ్మినట్టే. ఆయన శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఓకేనా? బాయ్.